గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేస్తున్నాను. సో ఈరోజు నేను చికెన్ కాజు పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో స్ట్రీట్ స్టైల్ మనం ఎలా అయితే తింటామో అదే టేస్ట్లో ఉంటుందండి. సో ఎందుకు 2.5 kgs నేను చికెన్ పకోడా చేస్తున్నానంటే, యాక్చువల్గా ఈరోజు మా ఆఫీస్లో పాట్లక్ అనేది ఉందండి. సో నేను చికెన్ పకోడా తీసుకొస్తానని చెప్పాను. సో దానికి నేను 2.5 kgs అయితే చేస్తున్నాను. సో ఎలా చేస్తానో, ఎంత క్వాంటిటీ, ఏమేమి వేస్తానో అవన్నీ కూడా చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2.5 kgs అని చెప్పాను కదండి. సో నేను చికెన్ అయితే తీసేసుకున్నాను. సో 2.5 kgs నేను చూపిస్తాను చూడండి. నేను 2.5 kgs చికెన్ తీసుకున్నానండి. సో ఈ 2.5 kgs కూడా చాలా చిన్నగా అయితే నేను పీసెస్ కట్ చేయించుకున్నాను. సో ఎందుకంటే బాగా పెద్దగా ఉన్నా సరే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల కుక్ అవ్వదండి. సో అంత క్రిస్పీగా కూడా రాదు. సో అందుకని చిన్న పీసెస్ అయితే తొందరగా కుక్ అవుతాయి, అలానే అట్ ద సేమ్ టైం క్రిస్పీగా కూడా వస్తాయి. సో అందుకని నేను ఇలా 2.5 kgs అయితే కట్ చేయించుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు నేను బాగా అయితే వాటర్ అలానే కొంచెం పసుపుని యాడ్ చేసి బాగా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకుని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను వీటిని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి. మ్యారినేట్ ఎలా చేస్తాను అవన్నీ కూడా చూపిస్తాను, చూసేసేయండి. నేను తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. సో 2 tablespoons ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో తర్వాత నాకు కొంచెం తగ్గినట్టు అయితే అడ్జస్ట్ చేసుకుంటాను. ప్రెజెంట్ అయితే 2 spoons అయితే నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 2 spoons అయితే యాడ్ చేస్తాను. సో ఒక 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ముక్కలకు పట్టే వరకు. అలాగే నేను ఒక 3 to 4 tablespoons కారం కూడా యాడ్ చేసుకున్నానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్స్ చేసుకున్న తర్వాత సో కారం కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చికెన్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకున్న తర్వాత. సో ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 2 tablespoons ఆఫ్ గరం మసాలా అలానే 2 tablespoons ఆఫ్ కొరియాండర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుంటాను. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 4 to 5 tablespoons ఆఫ్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేశానండి. అలానే కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేస్తాను. సో ఇలా మొత్తం చికెన్కి అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కలర్ యాడ్ చేస్తాను అండ్ అట్ ద సేమ్ టైం కాజుని కూడా యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకుని సో నేను ఫ్రిడ్జ్లో అయితే మ్యారినేట్ చేసేసుకుంటానండి ఒక 1/2 hour వరకు. ఇంకా 1 hour అయినా చేసుకోవచ్చు, బట్ నాకు టైం లేదు, అందుకే 1/2 hour అయితే చేస్తున్నాను నేను మ్యారినేట్. సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న దాంట్లోకి కాజుని కూడా యాడ్ చేసేసుకున్నానండి. సో ఈలోపు నేను ఆయిల్ని కూడా హీట్ చేసేసుకుంటున్నాను. సో మ్యారినేట్ ఒక 1/2 hour అయితే చేశానండి. సో ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఎలా ఫ్రై చేస్తానో కూడా చూపిస్తాను. ఆయిల్ అయితే హీట్ అయిపోతుందండి. సో హీట్ అయిపోయింది. సో నేను ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటాను. ఇలా అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై అయితే చేసేసుకోవాలండి. సో అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. సో అన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బ్యాచెస్ కింద అయితే సపరేట్ చేసేసుకోవాలండి. సో ఇంతేనండి, ఇలానే మొత్తం అన్నీ కుక్ చేసుకోవాలి. సో లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత సో ఇదే ఆయిల్లో కరివేపాకు అలానే పచ్చిమిర్చిని చీల్చుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇంకా గార్నిష్ కోసం కావాలి అంటే కాజుని మళ్ళీ కూడా ఫ్రై చేసుకుని పైన గార్నిష్ చేసుకోవచ్చండి. అంతేనండి, చికెన్ పకోడీ మొత్తం ఇలానే చేసేయాలి. ఫైనల్గా అయితే ఇలా అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయినాయండి. సో ఇంకా కొంచెం అయితే ఉన్నవి వేస్తున్నాను, బట్ వీడియో అయితే ఇంతకు మాత్రం తీసేస్తున్నానండి. సో ఇలా అయితే రెడీ అయిపోయినాయండి చికెన్ కాజు పకోడా. దీని మీద గార్నిష్ కోసం పచ్చిమిర్చి అలానే కరివేపాకు అలానే కొంచెం జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నట్టయితే ఎమ్మీ ఎమ్మీ టేస్టీ చికెన్ కాజు పకోడా రెడీ అయిపోయినట్టేనండి. సో ఫైనల్గా నేను తీసుకెళ్లే పాట్లక్లోకి చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడు మా కొలీగ్ రివ్యూకి తెచ్చుకున్న చికెన్ అనేది ఎలా ఉంది, చికెన్ పకోడా. చికెన్ పకోడీ విత్ కాజు చాలా బాగుందండి. మీరు చాలా శ్రమపడి బాగా చేశారు. 10కి ఎన్ని ఇస్తారండి? 10/10 ఇస్తానండి. చాలా బాగా చేశారు మీరు. మీ ఎఫర్ట్కి ఎఫర్ట్కి ఇస్తారా, టేస్ట్కి ఇస్తారా? రెండింటికి ఇస్తాం. పకోడీ సూపర్ ఉంది. ఈరోజు నేను చేసిన చికెన్ పకోడా ఎలా ఉందండి? చాలా బాగుంది. చికెన్ పకోడీ చాలా బాగా చేశారు. అండ్ మీ ఎఫర్ట్స్కి థ్యాంక్ యూ. ఆసమ్. చికెన్ పకోడా. Yeah, it was really very nice, and I loved it. And even I eat more than every dishes. Chicken pakora was very good, very nice, very delicious. థ్యాంక్ యూ. అంతేనండి, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అలానే రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.